దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మన యూఎఫ్ మినిస్ట్రీ ద్వారా మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచిన గతకాలం అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరూ కూడా నాతో పాటు కూడా చెప్పలు కొట్టి దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలే నీదే నీ చూపిస్తారు లేని ప్రేమను మనం చేయాలని ఆశిస్తారు. ఎంత గొప్పవారుగా కానీ ఏదైనా ఉంటే మనం అధిపతులుగా అవుతాము. ఆయన దయలోనే ఆయన శిలువలోనే మనం గడుపుతున్నాము.
యేసుక్రీస్తు నామములో న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. సో ఇంతవరకు కూడా మనము దేవుణ్ణి పాటల ద్వారా స్తుతించాం, ఆరాధన జరిగించుకున్నాం, బైబిల్ వాక్యం చదువుకుని దేవుని నామాన్ని ఎంతో గణపరుచుకున్నాం. ఈ ఘనత అంతా కూడా దేవునికే చెల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, సమయం తక్కువ ఉంది కనుక మనం తొందరగా వాక్యంలోకి వెళ్దాం. పిల్లలు కూడా సైలెంట్ గా ఉండాలని కోరుకుంటున్నాను. తెలిసి సైలెంట్. ఈ జనవరి నెలలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఎవరైనా చెప్పగలరండి? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగి ఉన్నవని నాకు ఎరుగుదుము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం అండి. రోమన్స్ చాప్టర్ 8 verse 28. ఈ జనవరి నెలలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము. సో గత వారమున మనము ఈ వాక్యములో చివరి భాగమును మనం ధ్యానం చేసుకున్నాం. అంటే మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని ఆ విషయం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎవరి గురించి మనం ధ్యానం చేసుకున్నామండి? చెప్పాలి. ఒక భక్తుడి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. యోసేపు గారి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అంటే దేవుడు మనకి మేలు చేస్తున్నాడు. ఆ మేలు చేయడంలో సమస్తం సమకూడి జరుగుతాయి అంటున్నాడు. అంటే సమస్తం అంటే ఏంటంటే అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏదైనా సరే ఈ 2026 సంవత్సరంలో మనకి ఏది జరగబోతున్నా సరే దాని వెనకాల దేవుడు మనకు మంచి ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంచిని ఇచ్చే విధముగా మనం యోసేపు గురించి జ్ఞానం చేసుకున్నాం. మరి యోసేపు గారి గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే తన సహోదరుడు తన కీడు చేసి తన తమ్ముడైన యోసేపును చంపాలని చూసినప్పటికీ కూడా అక్కడ దేవుడు గొప్ప కార్యములు జరిగించి తనకు ఏ దర్శనములు అయితే ఇచ్చున్నాడో, తనకి ఏ కలలో అయితే యోసేపుతో మాట్లాడాడో ఆ యోసేపు గారిని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఐగుప్తు దేశానికి పంపించి అక్కడ రాజుగారి తర్వాత రాజుగారి స్థానం అంటే ఇప్పుడు మనకు ప్రధానమంత్రి తర్వాత మనకి అంటే గవర్నర్ తర్వాత ప్రధానమంత్రి మనకు వస్తారు. అలాగా మనకి ప్రధానమంత్రి స్థానంలో ఈ యోసేపు గారిని నిలబెట్టి ఈ సహోదరులు ఉన్న ప్రాంతానికి ఈ కానాను దేశానికి ఈ కరువు రావడం ద్వారా ఐగుప్తు దేశానికి వచ్చి వారు వేడుకుంటూ ఉన్నారు, మాకు ఆహారము ధాన్యము దయచేయమని. ఆ ఇచ్చే వారిలో దేవుడు ఎవరు నిలబెట్టాడంటే యోసేపు నిలబెట్టాడు. దేవుని నామమునకు స్తోత్రం. అతనికి ఏ దర్శనం అయితే వచ్చిందో, యోసేపు గారు ఒక చేలో ఉన్నప్పుడు ఆయన పన నిలబడిందంటండి, మిగతా ఉన్న పనులన్నీ కూడా ఆయనకు వచ్చి నమస్కారం చేస్తున్నాయి. ఆ కళ ఏ దర్శనం అయితే అతనికి ఇచ్చున్నారు, యోసేపు గారికి ఇచ్చున్నారో అది ఇప్పుడు వారి మధ్య నెరవేర్చాడు దేవుడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. సో ఈ విధంగా ముందు అన్నల ద్వారా కీడు జరిగింది, అయినప్పటికీ దానిని మేలుగా చేశాడు దేవుడు. అలాగే మన జీవితంలో కూడా ఈ 2026 సంవత్సరంలో మంచైనా చెడైనా ఏది జరిగినా సరే దాని వెనకాల దేవుడు మనకి మేలే చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో అయితే ఈ వారమున ముందు భాగమున మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అంటే టు కాల్ హిస్ పర్పస్ అంటే ఎవరైతే ఆయన సంకల్పం చొప్పున పిలువబడుతున్నారో వారికి ఏ మేలు దేవుడు చేయబోతున్నాడు. మనం అనుకుంటాం, మనమందరం కూడా ఒక ఆశ ఉంటుంది ఏంటంటే 2026 సంవత్సరంలో మనమందరూ బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలని. అది ఈ లోకానుసారమైన కోరిక. మరి దేవునిలో మన కోరిక ఎలా ఉంది? దేవుడు మనల్ని ఏ విధమైన మేలుతో ఆశీర్వదిస్తాడు? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, మొదటిగా ఏంటంటే దేవుని ప్రేమించు వారికి, అది వెరీ ఇంపార్టెంట్. దేవుని ప్రేమించు వారికి ఆయన ఇచ్చే మేలులు ఎలా ఉంటాయి అనేది నేను ఈ వాక్యం ద్వారా ఈ వారం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దేవుని సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి ఏ మేలులు దేవుడు చేయబోతున్నాడు అనే దాని గురించి మీకు వివరణ ఇచ్చి నేను ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నత సర్వాధికారి, కానీ ఈరోజు వాక్యం ద్వారా నేను నిలబడి మాట్లాడుచున్నప్పుడు నీ పరిశుద్ధాత్మ నాపై కుమ్మరించుకుని అడుగుచున్నాను.
నాయన నా శరీర అవయవములన్నీ కూడా నీ ఆధీనంలో ఉంచబడాలి తండ్రి. నాయన నేను నిలబడి మాట్లాడుతున్నప్పుడు లోకగలసమైన మాటలు కాకుండా బైబిల్లో నీ మాటలు మాట్లాడే విధంగా నన్ను బలపరచు తండ్రి. ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా అర్థమయ్యే జ్ఞానాన్ని దయచేయండి. అలాగే వారి విన్న వాక్యం వారి హృదయాల్లో ఫలింప చేయమని అడుగుతున్నాను. నేను వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యంలోకి వెళ్లే ముందర నేను ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మనందరికీ కూడా ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి ఉందండి. ఏంటది? ఒక పెద్ద అపార్ట్మెంట్ కాదు, ఒక డూప్లెక్స్ హౌస్ ఉంది. డూప్లెక్స్ హౌస్ కి ఒకే ఒక మార్గం ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారంటే, మెట్లు లోపల పైకి పెట్టి పైన కొన్ని గదులు పెడతారు, కింద ఒక గదులు పెడతారు. సో ఎప్పుడైతే ఈ లోపలికి వెళ్ళామో అక్కడ అనేక గదులు ఉన్నాయి. ఆ అనేక గదుల్లో ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడంటే, ఏంటంటే ఒక గదిలో బంగారమనో, ఒక గదిలో డబ్బులను, ఒక గదిలో ఆశీర్వాదములను, ఒక గదిలో మీకు పిల్లలు ఇచ్చే జీవిత భవిష్యత్తును, ఈ విధంగా అనేక గదులన్నీ కూడా ఈ దేవుడు నింపి ఉన్నాడు. వాటిలన్నిటికీ కూడా గదులకి తాళాలు వేయబడ్డాయి. గదులన్నీ కూడా డోర్లు లాక్ చేయబడ్డాయి. అయితే వీటిలన్నిటిని కూడా మనం లోపలికి వెళ్ళి తీసుకోవాలంటే మనకి మెయిన్ ఏ తాళం కావాలంటే ఎంట్రన్స్ తాళం మనకు ఉండాలి. మనకి ఒకవేళ లోపల ఉన్న గదులన్నిటికి కూడా తాళాలు మన దగ్గర ఉంటే మనకి ఎంట్రన్స్ తాళం లేకపోతే వేస్ట్ అండి. ఇప్పుడు ఈ గదే ఉంది, ఆ మెయిన్ డోర్ తాళం నా దగ్గర లేకపోతే ఇవన్నీ కూడా ఉన్నా వ్యర్థమేనా. అదేవిధంగా ప్రభు యొక్క ఆశీర్వాదాలు, ప్రభు యొక్క దీవెనలు మనం పొందుకోవాలంటే మనకి ఎంట్రన్స్ ఏంటంటే మనం ఆయనను అంగీకరించి ఆయన బిడ్డలుగా మనం లోకంలో జీవించాలి. దేవుని నామముకి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను మనము తండ్రిగా మనం అంగీకరించినట్లయితే, ఆయన మనం బిడ్డలుగా అంగీకరించినట్లయితే, ఆయన ఏ ఏ ఆశీర్వాదాలు బైబిల్లో ఉన్నాయో, ఏ ఏ వాగ్దానాలు మనకి ఇస్తూ ఉన్నాడో అవన్నీ కూడా పొందుకోవడానికి మనం అర్హులం అవుతాం. అదే మనకి మెయిన్ కీ. నీవు దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని హృదయపూర్వకంగా అంగీకరించకుండా ఏదో లోకానుసారంగా మనం తిరుగుతూ ఉన్నప్పుడు నాకు ఆశీర్వాదాలు కావాలి, నేను బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే అది నువ్వు పొందుకోలేవు. ముందుగా మనం ఏం చేయాలంటే ఆయన బిడ్డలుగా మనము ఉండాలి. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన ఇచ్చే మేలులలో మొదటిది ఏంటంటే ఆయన వారసులుగా అవుటకు, ఆయన బిడ్డలుగా మనకు అవుటకు ఆయన మనకి అధికారం ఇస్తున్నాడు. ఆ వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. దేవుడు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మొదటిగా ఇస్తున్న ఆశీర్వాదం ఏంటంటే, ఈ 2026 సంవత్సరంలో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఇస్తున్న ఆ పిలువుకు ఇస్తున్న ఆశీర్వాదం ఏంటంటే, మొదటి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, తన నామమందు విశ్వాసం ఉంచు వారికి. మరి మన విశ్వాసం ఎలా ఉండాలని ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఈ 2026 సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే విశ్వాసంలో ముందుకు సాగాలి. విశ్వాసం లేకుండా మనం ఏది చేసినా అది వ్యర్థమే. మనము విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఏమిస్తాడంటే ఆయన పిల్లలకు మనకి అధికారం అనుగ్రహిస్తాడంట. ఆయన పిల్లలుగా అవుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. మరి ఆయన పిల్లల అగుట ద్వారా మనకి ఏమొస్తుంది చెప్పాలి. ఆయన పిల్లలైతే మనకి ఏమొస్తుంది? వారసత్వం వస్తుంది. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి చాలా ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులన్నిటి కూడా అధికారి ఎవరవుతారు? తర్వాత వచ్చేవారు వాళ్ళ పిల్లలు అవుతారా, లేకపోతే పక్కన వారు ఉన్న వ్యక్తి వారికి, లేకపోతే రోడ్డు మీద వెళ్ళే వారికి ఇస్తాడా? పిల్లలకు, తన పిల్లల అగు వారికి మాత్రమే ఆ సర్వ అధికారం ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే మనము దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించాలి. నమ్మి రక్షణ పొంది బాప్తిసం తీసుకుని ఆయనను అంగీకరిస్తేనే ఆ వారసత్వం అనేది మనకు వస్తుంది.
ఆ వారసత్వం ఎప్పుడైతే మనకు వస్తుందో మనకి ఏంటంటే ఆయన ఏ ఏ బ్లెస్సింగ్స్ అయితే మనకి ఇవ్వబోతున్నాడో, బైబిల్లో ఏ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ న్యూ లైఫ్ మినిస్ట్రీని కూడా మేము ఏ వాక్యం ద్వారా తీసుకున్నామంటే, ఎవరైతే కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోవును, కొత్తవి ఆవును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మేము అదే సిద్ధాంతాన్ని తీసుకున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయెను, ఇదిగో క్రొత్తవాయెను. మరి 2026 సంవత్సరంలో మీ పాతవన్నీ కూడా గతించిపోయాయి. మీ జీవితంలో నూతనమైనవి జరగబోతున్నాయంటే మీరు క్రీస్తుని అంగీకరించాలి. ఆయన వారసత్వంగా మనం పొందుకోవాలంటే ముందు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తావంటే, యు కెన్ హ్యావ్ ద రైట్ టు కాల్ టు ద ఫాదర్. తండ్రి నాకు సహాయం చేయి ప్రభు అని అడిగే అధికారం దేవునికి అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా మనం కలిగి ఉండవలసింది ఏంటంటే, దేవునిలో తండ్రి అని పిలిపించుకునే అధికారం మనం కలిగి ఉండాలి. అది లేకపోతే నువ్వు ఎంత పిలిచినా అది వ్యర్థమే. నువ్వు ఎంత భక్తి చేసుకున్నా అది వ్యర్థమే. విశ్వాసం లేకుండా, క్రీస్తుని నీలో అంగీకరించకుండా నువ్వు ఎంత చేసుకున్నా సరే అది వ్యర్థమే. అందుకే నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మరి దేవుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు ఆయన రక్షణ, ఆయన సిలువలో మరణించారు, ఆయన మరలా తిరిగి లేచారని నువ్వు నమ్మితే మరి ఆ నమ్మకమును బట్టి దేవుడు నీలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మొదటిగా మనం చూసిన ఆశీర్వాదం ఏంటంటే దేవుని పిల్లలవుటకు ఆశీర్వాదం. మరి ఎప్పుడైతే నువ్వు దేవుని పిల్లలు అవుతావో ఆయన మాస్టర్కి నీకు ఇస్తాడు. మాస్టర్కి నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? లోపలికి ఎంటర్ అవుతావు. ఆ లోపలికి ఎంటర్ అయ్యేదే రక్షణ. మరి నువ్వు రక్షణ పొంది ఉన్నావా? నువ్వు బాప్తిసం తీసుకుని రక్షణ పొందితేనే కానీ ఆయన ఆశీర్వాదాలు ఒకటి కూడా నువ్వు పొందుకోలేవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను దేవుడిని నమ్ముచున్నాను అంటున్నాను, కానీ ఆయన క్లియర్ గా మనకు చెప్తున్నాడు, ఎవడైతే నా యందు విశ్వాసం ఉండి నమ్మి రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటాడో వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో రాయబడాలి. మన పేర్లు ఎప్పుడైతే జీవ గ్రంథంలో రాయబడతాయో మనము ఆయన పిల్లలం అవుతామండి. మనము పరలోకంలో వెళ్ళినప్పుడు ఆయన బుక్ తీసి చూస్తాడు, మనమందరం ఎంతమంది రక్షణ పొందినాము, నీ పేరు మన పేర్లు ఉన్నాయని. ఆయన పేర్లు మన పేర్లు ఆయన రాస్తున్నాడు అనుకోండి, మనకి ఏ అడ్డంకు లేకుండా ఆ పరలోకంలో ఉన్న మహిమలన్నీ కూడా పొందుకోగలం. సో మనమందరం కూడా దేవుని సమయం చాలా తక్కువ ఉన్నది కనుక మనం ఇప్పుడే దేవుని సంరక్షణగా అంగీకరిద్దాం. అయితే రెండవది, ఆయన ఆశీర్వాదమును ఇవ్వడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు పేతురుకు రాసిన పత్రిక. ఆశీర్వాదమునకు వారసులగుటకు చాలండి, వారసులగుటకు మీరు పిలువబడితిరి. మొదటిగా మనం దేవుని అంగీకరించినప్పుడు ఆయన వారసత్వం మనకి ఇవ్వడానికి ఆయన మనం పిలుస్తూ ఉన్నాడు. మరి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఏ ఆశీర్వాదాలు బైబిల్ మనకి ఇవ్వబోతున్నాడు? మనందరికీ బాగా తెలిసిన కీర్తన 103వ కీర్తన. 103వ కీర్తన మనం చదువుకున్నప్పుడైతే అందులో దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఆ కీర్తన అంతా కూడా చదివినట్లయితే చాలా చక్కగా వివరిస్తున్నాడు. 3, 4, 5 వచనాలు మనం చదువుకుందాం. 103వ కీర్తన. చూడండి, మొదటిదిగా ఎవ్వరు కూడా ఈ లోకంలో చేయలేని పని ఏంటంటే, నీ దోషములు క్షమింపబడ్డాయి వెళ్ళిపో అని చెప్పేవారు ఒక్కరు ఉంటారండి ఈ లోకంలో. ఎవరు కూడా, మీరు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళండి, ఎన్ని ప్రాంతాలు తిరగండి, నువ్వు చేసిన పాపాలు క్షమింపబడ్డాయి అని చెప్పేవారు
ఎవరూ లేరు, కేవలం మన దేవుడు మాత్రమే చెప్పగలడు. దేవుడు నామమునకు స్తోత్రం. అందుకే ఆ 103వ కీర్తనలో మొదటిగా చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మరి సంకటములన్నిటిని అంటే అర్థం ఏంటండి? కష్టం, మనకున్న కష్టాలు, బాధలు ఇవన్నిటిని కూడా కుదురుస్తాడంటే. మనకి ఒక న్యాయవాది ఆయన. నీ కష్టాలు, నీ బాధలు, నీకు ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అట్లన్నిటిని కూడా కుదిర్చేవాడు ఎవరంటే మన దేవుడు. ఇవే మనకి ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆయన మన వారసులుగా మనం పిలుస్తూ ఉన్నాడు. మరి కిందకు చదువుకున్నట్లయితే ఇంకొక మాట, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. చూడండి, సమాధిలో నుండి అంటే మనం అనుకుంటాం చనిపోయిన తర్వాత అనుకుంటాం. కాదండి, సమాధి అంటే మనకు ఎలా ఉన్నట్టు? పడిపోయిన వారముగా ఉన్నట్టు. ఇంకా సమాధి అంటే మన జీవితం అయిపోయింది అనుకుంటాం. చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఇంకా నా జీవితానికి ఏమీ లేదు, ఇంకా ఎవరు నాకు తోడు లేరు, ఈ లోకంలో నేను ఎందుకు బ్రతకడం అని వారి సొంత ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు. అలా పడిపోయిన వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సమాధిలో ఉన్న నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు దేవుడు. నీవు బతుకుండగానే నీ కష్టాలన్నింటినీ కూడా తీసివేసి, నువ్వు అనుకుంటున్నావు నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావు, కానీ ఆ జీవితాలన్నిటి నుంచి కూడా నీకు విడుదలిస్తున్నాడు. విమోచిస్తే కనుక దేవుడు ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాడు. ఇంకా కిందకి చదువుకుందాం. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్టు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదవుతుందంటే, మరి మనం పక్షిరాజుని చూసుకున్నట్లయితే అది చాలా సంవత్సరాలు బతుకుతుందంటే. తనకి వృద్ధాప్యం వచ్చిందని అనుకుంటే తను ఏంటంటే ఆకాశం పైకి ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటే, ఎక్కడికో వెళ్ళిపోయి కనబడితే గుహల్లో దాక్కుంటుంది అంటే, అది బయటికి రాదంట. మరలా తనకి బలం తెచ్చుకుంటుందంటే, తన రెక్కలన్నీ కూడా విడిచేసి మరలా కొత్త రెక్కలు పెట్టుకుని మరలా పక్షిరాజు ఎవ్వడం వల్ల మళ్ళీ బయటకు వస్తుందంటే ఒక గెద్ద. అలాగా దేవుడు మనల్ని కూడా, మన యవ్వన కాలం అయిపోతుంది, మనకి జీవితం అయిపోతుంది అని ఒకవేళ మనం బాధపడుతున్నట్లయితే 2026 సంవత్సరంలో నిన్ను పక్షిరాజు యవ్వనం వల్ల దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ఈ వాగ్దానం ఎలాంటిదండి? మేలు చేయుట కొరకే సమస్తమును సమకూడి జరుగుతున్నాను అంటున్నాడు. మరి మేలు చేయడానికి నీ హృదయమును తృప్తిపరుస్తూ ఉన్నాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా బ్లెస్సింగ్స్. ఈ బ్లెస్సింగ్స్ అన్ని కూడా మనం పొందుకోవాలి. ఈ బ్లెస్సింగ్స్ ద్వారా మనము ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఎన్ని మాటలు నేర్చుకున్నామండి? 2. మొదటి మాట, వారసులుగా అవుటకు, తన పిల్లల ఒకటకు వారసత్వం మనం పొందుకుంటున్నాం. ఎప్పుడైతే వారసత్వం వచ్చిందో మనము ఆయన సన్నిధిలోకి వెళ్తున్నాం. మనం ఆయనను తండ్రి అని పిలిచే అధికారం మనం పొందుకుంటున్నాం. తర్వాత ఆయన మనం ఆశీర్వదించడానికి, ఆశీర్వాదంతో నింపడానికి మనం పిలుస్తూ ఉన్నాడు. 3వదిగా ఏంటంటే విశ్రాంతిని ఇవ్వడానికి. ఏమి ఇవ్వడానికి అండి? విశ్రాంతిని ఇవ్వడానికి. మరి విశ్రాంతి అంటే రెస్ట్ తీసుకోవడం అనుకుంటున్నాం మనం. విశ్రాంతి అంటే ఆరెస్ట్ కదా. మనం మానవ జీవితం చూసుకుంటే మనం ఏమనుకుంటామంటే, ముందు ఏదైనా ఒక పని చేసి, కష్టపడిపోయే ఒక పని చేసి ఆ తర్వాత విశ్రాంతి తీసుకుందాం అనుకుంటాం కదండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగం చేసి నైట్ వచ్చేటప్పుడు మనం ఏమనుకుంటాం? విశ్రాంతి తీసుకుంటాం అనుకుంటాం. కానీ దేవునిలో ఆ విశ్రాంతి ఉన్నదండి. దేవుడు మొదటిగా ముందు నీకు విశ్రాంతి ఇచ్చి తర్వాత ఆయన నిన్ను బయటికి పంపుతాడంట. దేవుడు నామమునకు స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు వారు ఆయన ఈ లోకానికి సువార్త చేయడానికి వచ్చినప్పుడు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి తర్వాత ఆయన సేవను ప్రారంభించాడు. ఆ ఉపవాసం అనేది ఏంటంటే మనకు ఒక విశ్రాంతి లాంటిది. ముందు మీరు విశ్రాంతి తీసుకోండి, తర్వాత లోకంలోకి వెళ్ళి ప్రయాసపడండి అని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏదైనా ఒక పని చేసినప్పుడు మనం అనుకుంటాం కొన్ని పనులు సులభంగా అవుతాయి, కొన్ని పనులు చాలా కష్టం అవుతాయి. ఆ పనులు ఎప్పుడైతే కష్టం అవుతున్నాయో నువ్వు గమనించుకోవాలి. నా దేవుడు, నేను ముందు విశ్రాంతి తీసుకోలేదు, నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేయకపోవడం వల్లే ఈ పనులు ఎంత లేట్ అవుతున్నాయని నువ్వు తెలుసుకోవాలి. ఉదయకాలమే లేచి మనలో కొంతమంది మొబైల్ చూస్తూ, కొంతమంది ఈ లోకానుసారంగా జీవిస్తుంటారు. ఎప్పుడైతే మనం నిద్ర లేస్తామో
మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ లేచిన వెంటనే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం విశ్రాంతి తీసుకోవాలి. దేవుని వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా ఆ రోజైతే ఎప్పుడైతే నువ్వు అలా ప్రారంభిస్తావో ఆ రోజంతా కూడా నీకు విశ్రాంతి కలిగజేస్తాడు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజంతా కూడా నువ్వు ఏ పని చేసినా సరే ఆయన ఎంత ఆశీర్వదిస్తాడంటే ఎంతో దేవుని దీవెన పొందుకుంటాం. అందుకే మనం ప్రతి దినము కూడా ఎలా ప్రారంభించాలంటే ప్రార్థనతో మనం ప్రారంభించాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మనం ముందుకు సాగాలి. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనందరికీ తెలిసిన సుపరిచితమైన వాగ్దానం. 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. అందుకే మనం ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి ఎందుకు రావాలంటే మనం విశ్రాంతి తీసుకోవడానికి. దేవుడు 6 నెలలు కష్టపడి ఈ లోకాన్ని, మానవులు అందరినీ సృష్టించాడు. సో మరి 7వ రోజున ఆయన ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. మరి ఆ విశ్రాంతిని మరి మనం ఫాలో అవుతున్నామా? చాలా మంది దేవుడికి ఇచ్చే సమయాన్ని కూడా ఆ దేవునికి ఇవ్వకుండా లోకంలో తన భారాన్ని తనయే మోసుకుని ఎంతో బలహీనపడిపోతున్నారు. అనుకుంటున్నారు ఈ 2 గంటలు దేవుడి సన్నిధికి వెళ్ళకుండా ఎక్కడికైనా వెళ్తే మనకి ఎంత డబ్బులు వస్తున్నాయని అనుకుని చాలా మంది లోకానుసారంగా వెళ్తూ ఉన్నారు. కానీ వారు ఏం కోల్పోతున్నారంటే వారి మనసుకు శాంతి, సమాధానం కోల్పోతున్నారు. ఒక మనిషి పూర్వకాలమున 100 సంవత్సరాల పైగా ఎందుకు బతికేవారంటే చెప్పగలరా సమాధానం? వాళ్ళు ఎటువంటి దాని గురించి కూడా ఆలోచించేవారు కాదండి. మనుషుల స్వార్థం అనేది తక్కువ ఉండేది. ఒకరిని చంపాలనో, ఒకరిని నచ్చి చేయాలనో, ఒకరిని మోసం చేయాలనో, డబ్బు సంపాదించాలనో ఆలోచన ఉండేవారు కాదు. రాజు ఉండేవాడు, రాజు చూసుకునేవాడు. వీళ్ళ దేశంలో, రాజ్యంలో కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ వారు ఎక్కువ కాలం బతికేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. మన బాధ్యత అంటే ఏమవుతుందంటే కేవలం 70 సంవత్సరాలు మాత్రమే మన జీవితం. ఎందుకు అది కుదింపబోతుందంటే మన యొక్క హృదయం అది ఏంటంటే ఒక పర్టికులర్ వయసు వరకునే మనకి దాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. ఆ తర్వాత మనకి 40 ఏళ్ళ నుంచి ఇంకా 50 ఏళ్ళు దాటిందంటే మనం ఏ టెన్షన్ పెట్టుకోకూడదు. మనం ప్రశాంతంగా దేవుడి మీద భారం వేసి దేవుడికి అప్పచెప్పాడు. యవ్వన కాలంలో కూడా మనం ఏం చేయాలంటే ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే దేవుడి మీద భారం వేయాలి. భారం వేసి ఆయనను వెంబడించినప్పుడు మనకి అంతా కూడా విశ్రాంతిని, ఆయన నెమ్మది కలుగజేస్తాడు. మన కుటుంబ సమస్యల్లో మనం ఇరుక్కుపోతున్నప్పుడు కొంతమంది ఏం చేస్తామంటే ఆ సమస్యను బట్టి నిద్రపోకుండా రాత్రి పగలు ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించడం ద్వారా నష్టం ఎవరికంటే నీకే, మనకే ఆ నష్టం. మనం ఏం చేయాలంటే ఆ సమస్యని దేవుడికి అప్పచెప్పాడు. ప్రభువా, నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ద్వారా నన్ను ఏ విధంగా నువ్వు బయటకు నడిపిస్తావో తండ్రి, నీకే అప్పచెప్తున్నాను తండ్రి ప్రభు అని దేవుడి మీద భారం వేసి మనం ముందుకు సాగినట్లయితే మనందరికీ కూడా శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో నీ భారం అంతా కూడా దేవుని మీద వేద్దాం. నీ సమస్త భారము ఆయన మీద వేసి నువ్వు విశ్రాంతి తీసుకుందాం. విశ్రాంతి తీసుకున్నప్పుడు కొంతమంది ఎవరైనా చనిపోతే ఏమంటారంటే బతుకున్నంత కాలం కూడా వీడికి నెమ్మది లేదయ్యా, విశ్రాంతి లేదు. ఓన్లీ చనిపోయినప్పుడైనా విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటాం. మనకు తెలుసా అతను చనిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడా లేదనేది? కానీ మన దేవుడు ఏం చేస్తున్నాడంటే బ్రతుకుండగానే, మనం సజీవులుగా ఉండగానే మనకి విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. మరి ఆయన మీద ఆధారపడదామా లేక మన భారం మనమే మోసుకుందామా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని వారసులుగా చేసి ఆయన ఆశీర్వాదాలు మనకి ఇచ్చి మనకి విశ్రాంతిని, నెమ్మదిని మనకి దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి స్తోత్రం కలుగును గాక. అయితే మిగతా ఇంకా 2 పాయింట్లు ఉన్నాయండి. ఆ 2 పాయింట్లు కూడా మనకి చాలా ముఖ్యమైనవి. ఈ పాయింట్లన్నీ కూడా మనము దేవుడిని అంగీకరించినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. కానీ మిగతా 2 పాయింట్లు కూడా మనలను మనం పరిశోధించుకోవాలి, మనలను మనం సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు పేతురును ప్రార్థన మెలుగుండి ప్రార్థన చేయుడి అని చెప్పినప్పుడు పేతురు ఏమంటున్నాడంటే నిద్రపోతున్నాడు, కులికి పడిపోతున్నాడు. అప్పుడు దేవుడు యేసు ప్రభు వారు ఏమని చెప్పారంటే మీరు శోధనలో పడకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని వారికి చెప్పాడా లేకపోతే వారి కొరకే దేవుడు ప్రార్థన చేశాడా?
వారికి చెప్పారు. అలాగే మన జీవితంలో కూడా మనం ఎలా ఉండాలంటే ఏ సమస్య వచ్చినా సరే ఎదుటి వారి మీద మనం ఆధారపడకూడదు. నీవు ప్రార్థన చేసే శక్తిని కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలి. ఏదైనా సమస్య వచ్చిందంటే అక్కడికో ఇక్కడికో వేదొక్కకో పరిగెట్టడం కాదు. ధైర్యంగా నువ్వు నిలబడాలి. ధైర్యంగా నువ్వు నిలబడి ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు మనకు పేతురు గారికి అదే చెప్తున్నారు. మీరు శోధనలో పడిపోకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పారు తప్ప మీరు శోధనలో పడిపోకుండా మీకు నిద్ర రాకుండా నేను ప్రార్థన చేస్తానని చెప్పలేదు అక్కడ. మరి మన ఈ 2026 సంవత్సరంలో మనం ప్రార్థన శక్తితో మనం కలిగి ఉండాలి. ఏ సమస్య మనకు ఎదురైనా సరే, ఏ శోధన మనకు ఎదురైనా సరే, ముందు నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. ముందు నువ్వు నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో. తర్వాత నువ్వు ఎదుటివారి కుటుంబంలోకి వెళ్ళి అక్కడ మేలుల కొరకే ప్రార్థన చేయి. దేవుడు అదే మనకు చెప్తున్నాడు. మనం పరిశుద్ధులుగా మనం ఉంచుకోమంటున్నాడు. ముందు సిద్ధపాటు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అదే మొదటి పేతురు పత్రిక 1:17 మనకి దేవుడు మరొక వాగ్దానం ఇవ్వడానికి పిలుస్తూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 1:15 నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. చాలండి. చూడండి, మొదటి పేతురు పత్రిక 1:15 ఆయన ఏం సెలవిస్తున్నాడంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుడై ఉండుడి, కాగా మీరు విధేయుల పిల్లలై మీరు పూర్ణ. చివరి వచనం మనం చదువుకుందాం. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మనం పిలిచిన వాడు ఎవరండి? మనం ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటే మనం ఎన్నుకుని పిలిచిన వాడు మన దేవుడు. మరి మన దేవుడు పరిశుద్ధుడు కనుక మరి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అంటే 17వ వచనం ముందు 16వ వచనం చివరి భాగంలో మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పరిశుద్ధుడిగా మనం జీవించాలి. పరిశుద్ధురాలుగా మనం జీవించాలి. మరి పరిశుద్ధుడిగా మనం ఉన్నప్పుడు డిఫరెన్స్ ఏంటి? హోలీ లైఫ్, అన్హోలీ లైఫ్. మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారా? ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా? పరిశుద్ధులుగా ఉంటే మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి? ఒకవేళ మనలో పరిశుద్ధత లేకపోతే మనకి ఏంటి నష్టాలు? పాపం అంటే మనకు భయం వేస్తుంది. మొదటిగా అదే మనకి చాలా ఇంపార్టెంట్. దేవునికి మనకి మధ్యన విరోధి ఎవరంటే సాతాను. సాతాను దేవుని నుంచి మనం దూరం చేయాలంటే ఏం చేస్తుందంటే పాపంలో పడవేయబడుతుంది. ఎప్పుడైతే నువ్వు పాపంలో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు మోసం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు అబద్ధం ఆడతావో, ఎప్పుడైతే దేవునికి అంగీకారంలో నువ్వు ఉండవో అప్పుడు ఏం చేస్తావంటే సాతాను నీలో ప్రవేశిస్తుంది. నీలో పరిశుద్ధత అనేది కోల్పోతావు. మనం పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధులు, ఆయన పరిశుద్ధులు కనుక ఆయనను ఆరాధించు వారు పరిశుద్ధులుగా ఉండాలని సెలవిస్తున్నాడు. మరి పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మనకు వచ్చే లాభాలు ఏంటనేది ఒక మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు తండ్రికి మనకి మధ్య బంధం అనేది చాలా దగ్గరగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? తండ్రికి మనకి మధ్య బంధం, ఒక తండ్రి కుమారుడు మధ్య బంధం దగ్గరగా ఉంటుంది. ఒక తండ్రి కుమారుడు మాట వినకుండా గొడవ చేస్తే ఏమైపోతుంది? తండ్రి కుమారుని ప్రేమించడు, కుమారుడు తండ్రిని ప్రేమించడు. అలాగే మనము దేవునికి దగ్గరగా ఉండాలన్నా, దేవుడు మన ప్రార్థన అంగీకరించాలన్నా, మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఈ 2026 సంవత్సరంలో మన జీవితం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. మనం ఒక్క క్షణము కూడా పాపంలో పడిపోకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అందుకే
పేతురుని మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి, శోధనలో పడిపోకుండానట్లు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు ఏ విధంగా అయితే పేతురుతో చెప్తున్నాడో, మీరు కూడా శోధనలో పడిపోకుండా ప్రతి క్షణము, ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి క్షణం కూడా మీరు ప్రార్థనలో ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవునితో మనము చూడాలంటే, దేవుని చూడాలంటే పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. నీలో పాపం పెంచుకుని, నీలో పాపం ఉన్నట్లయితే నువ్వు దేవుని చూడలేవు. దేవుని చూడడం అంటే ఎలాగా? ఆయన వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, ప్రార్థన చేసుకున్నప్పుడు నీకు దర్శనం ద్వారా మాట్లాడతాడు. ఇందాక మీనా సిస్టర్ గారు సాక్ష్యం చెప్పారు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను యెషయా గ్రంథం ద్వారా మాట్లాడించాడు. అంటే వాక్యము ద్వారా దేవుని చూసింది సిస్టర్. వాక్యము దేవుడే ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. సో మనము వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలంటే మనం పరిశుద్ధులుగా జీవించాలి. అందుకే ఒక వాక్యం సెలవిస్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. చూడండి, ఆ మాట చాలా ముఖ్యమైనది మనకి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. మరి మనమందరం కూడా దేవుని చూడాలన్నా, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలన్నా మనము పరిశుద్ధులుగా మనం జీవించాలి. ఒక్కసారి మనము 2025 సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో ఎలా ఉన్నది అది 2025 సంవత్సరం. జనవరి నుంచి డిసెంబర్ వరకు చూసుకున్నట్లయితే నీ జీవితం యొక్క గ్రాఫ్, లైఫ్ ఎలా ఉంది? అభివృద్ధి చెందుతూ పైకి వెళ్తూ ఉన్నావా, లేకపోతే పైనుంచి కిందకి వచ్చి ఉన్నదా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మనం ఎప్పుడు కూడా మన పాత జీవితాన్ని మర్చిపోవాలి, కానీ మన దేవునిలో మన జీవితం ఎలా ఉంది? గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా నేను పొందాలి, ఇంకా అభివృద్ధి చెందాలని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన గ్రాఫ్ ఎలా ఉండాలంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే మనం ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి, పడుకుని వారుగా మనం ఉండకూడదు. మన భక్తి, మన పరిశుద్ధత మనం కాపాడుతుంది. దేవుడు మరొక మాట చెప్తున్నాడు, నీ భక్తే నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. మనము ధైర్యంగా ఉండాలన్నా సరే మనం దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. ఇంకొక ఉపయోగం ఏంటంటే, పరిశుద్ధంగా ఉండడం ద్వారా ఆయన తండ్రి అని పిలిచే అధికారం నీకు ఇంకా బలంగా ఉంటుంది. నువ్వు పాపంలో ఉన్నట్లయితే నువ్వు తండ్రి అని పిలిచినప్పుడు ఆయన పలకడు, నీ ప్రార్థన అంగీకరించడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తావో, దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా అది ఆయన నెరవేరుస్తాడు. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు వెంటనే సమాధానం దొరుకుతుంది, కొంతమందికి చాలా లేట్ అవుతుంది. ఆ లేట్ అయిన తర్వాత మనం ఆలోచించవలసింది ఏంటంటే, నా భక్తి ఎలా ఉంది అని. నా భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉందా, లేకపోతే ఇంకా నన్ను దూరం చేస్తుందా? ఒకవేళ నాలో ఏదో తప్పులున్నాయా, ఏదో పాపం ఉందా, అది ఇప్పుడే నేను విడిచిపెడతానని ఆ విధంగా నువ్వు తెలుసుకోవాలి. కొంతమంది కార్యాలు ఏంటంటే టక్కన చిరిగిపోతాయి. ఏదైనా అనుకున్నారనుకోండి, దేవుడికి ప్రార్థన చేశారనుకోండి, అది దేవుడికి వెంటనే కార్యం జరిగిస్తాడు. కొంతమందికి లేట్ అవుతుంది. అలాగని నువ్వు నిరుత్సాహపడకూడదు. నువ్వేం చేయాలంటే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. దేవునిలో, ప్రభువా ఇంకా నా జీవితం ఏదైనా వెనకబడిపోయిందేమో, నీకు మధ్య దూరం పెరిగిపోయిందేమో, అందుకే నా ప్రార్థన నువ్వు అంగీకరించలేదు ప్రభువా, నేను ఇంకా నీ భక్తులు పెరగాలి ప్రభువా అని నువ్వు ఇంకా ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరిస్తాడు. పరిశుద్ధత అనేది మనకి చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానమై తిరిగి వెళ్ళిన తర్వాత మనకి ఈ లోకంలో ఎవరు ఇచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇచ్చున్నారు, ఆదరణకర్త. ఆ ఆదరణకర్తే మనకి తోడుగా ఉండి నడిపించేది. ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనకి మనకి మధ్యవర్తి ఇప్పుడు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడే ఆయన నువ్వు ఏది కోరుకుంటావో అది తండ్రి దగ్గరికి, కుమారుడి దగ్గరికి తీసుకువెళ్తాడు.
మరి పరిశుద్ధాత్మ నీలో లేనప్పుడు, అన్హోలీ లైఫ్ నీలో ఉన్నప్పుడు నువ్వు ఎంత కోరుకున్నా ఎంత ఏడ్చినా సరే ఫలితం ఉండదు. అందుకే ఈ పరిశుద్ధాత్మ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే పాపములో పడిపోకుండా, సాతాను శోధనలో పడిపోకుండా, మనము ఏ మోసంలో పడిపోకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. క్రైస్తవమైన మనము ఒకరిని గట్టిగా దూషించలేము, గట్టిగా మాట్లాడలేము, ఎవరితో కూడా గొడవపడలేము. మరి అలాంటి సమయంలో ఎదుటివారు మన మీదకి వస్తున్నప్పుడు మనకి తోడుగుండేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. నీ పట్ల నేను ఉండి నీ శత్రువులతో యుద్ధం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆ యుద్ధం జరిగించాలంటే, దేవుడు మనకి తోడుగా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన వారంగా మనం జీవించాలి, పరిశుద్ధత కలిగిన జీవితంగా మనం జీవించాలి. మరి 2026 సంవత్సరంలో పరిశుద్ధతని కాపాడుకుందాం. మనం పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమైనది. చివరికి ఒక మాట చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. త్వరగా తీద్దాం, సమయం అవుతుంది కనుక మనం ముందుకు సాగుదాం. అందరూ తీసుకుందామండి, ఒక్క నిమిషం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. చివరి మాట ఏంటంటే దేవుడు మనల్ని ఏ విధంగా పిలుస్తున్నాడు? ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే స్వతంత్రులుగా ఉండుటకు. ఎవరి నుండి మనం స్వతంత్రులు చేస్తున్నాడు దేవుడు? స్వతంత్రులుగా అంటే అర్థం ఏంటండి? ఫ్రీడమ్ అంటే ఒకరి నుండి మనకి విడుదల. మరి ఎవరి నుండి మనకి విడుదల? సాతాను నుండి మనకు విడుదల, అపవాది క్రియల నుండి మనకు విడుదల. ఈ 2026 సంవత్సరంలో సాతాను నీ దగ్గరికి రాకుండా నీకు స్వతంత్రంగా చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు మన పట్ల ఉండి ఆయనకు మనకి స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలంటే స్వతంత్రులుగా మనం జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులు, అందుకే మనము ఈ స్వేచ్ఛను మనం పొందుకోవాలి. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు. స్వతంత్రులుగా మనం చేస్తూ ఉన్నాడు. మన సాతాను శక్తుల నుండి మనం స్వతంత్రంగా చేస్తున్నాడు. మన పాపముల నుండి మనం స్వతంత్రంగా చేస్తున్నాడు. మరి కల్వరి శిలువలో యేసు ప్రభువారు ఆ మరణ శిక్ష ఎందుకు పొందారండి? చెప్పాలి. మన పాపముల నిమిత్తమే మనల్ని విడుదల పొందించడానికి. ఈ రోజున మీరు అనుకోవచ్చు నేను ఏ పాపం చేయలేదని. కానీ నువ్వు తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని నీవు ఎన్నో పాపంలో ఉన్నవాడివే. బైబిల్ ఒక మాట చెప్తుంది, నీతిమంతుడు ఒకడును లేడు, అందరూ పాపము చేసిన వారమే. మరి ఆ పాపము నుండి మనకి స్వతంత్రులుగా చేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన్నారు. ఆ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సాతాను నుండి, సాతాను ఎంత కుయుక్తిదంటే దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకునేదంటే. మనకు తెలుసు యోబు గారి విషయంలో. యోబు గారి దగ్గరికి ఆయనను హింసించడానికి, ఆయన భక్తిని పరిశోధించడానికి దేవుని దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకుని వచ్చింది. అలాగే యేసు ప్రభువాన్ని కూడా విడిచిపెట్టిందండి? విడిచిపెట్టలేదు. యేసు ప్రభువాన్ని కూడా సాతాను శోధించింది. మరి నీవు నేను ఎంతండి? మనం ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా సాతాను మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మరి వాటి నుండి స్వతంత్రులుగా చేయడానికి దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు సాతాను శక్తుల నుండి మనల్ని రక్షించడానికి నిన్ను నన్ను ఏర్పరచుకుంటున్నాడు. మనం ఏం చేయాలంటే ఆయనకు పరిశుద్ధులుగా జీవించాలి, ఆయన బిడ్డలుగా మనం జీవించాలి, సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి. ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే ఆయన మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడని మనం ఎంతగానో వాక్యంలో తెలుసుకుంటూ ఉన్నాము. 1వ వచనం చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు. మనం అనుకుంటున్నాం ఆగస్టు 15 వస్తే ఏమనుకుంటాం? మనకి స్వాతంత్రం వచ్చింది ఎవరి నుంచి వచ్చింది అనుకుంటాం? బ్రిటిష్ వారి నుంచి వచ్చింది అనుకుంటాం. కానీ మొదటిగా మనకి దేవుడు ఎవరిచ్చిన స్వతంత్రాన్ని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. ఆయన ఇచ్చిన స్వతంత్రం ద్వారానే ఈ బ్రిటిష్ వారి నుండి మనం స్వతంత్రం పొందుకున్నాం. ఈ రోజున మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే
కేవలం దేవుని కృప ద్వారానే, ఆయన ఇచ్చిన స్వేచ్ఛ ద్వారానే. ఆయన ఇచ్చిన స్వేచ్ఛలో మనం ముందుకు సాగాలి. అయితే ఆయన ఇచ్చిన ప్రతిదీ కూడా మొదటిగా ఏంటంటే ఆయన బిడ్డలగుటకు మనకి అర్హత ఇస్తున్నాడు. రెండవది ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనకి ఇస్తున్నాడు. మూడవది విశ్రాంతిని ఇవ్వడానికి మనకి ఇస్తున్నాడు. నాలుగవది ఏంటంటే ప్రార్థన శక్తి ద్వారా మనలను ముందుకు నడిపించడానికి ఇస్తున్నాడు. తరువాత స్వతంత్రులుగా ఉండడానికి ఆయన ఇస్తున్నాడు. మరి ఇవన్నీ ఇస్తున్నప్పుడు మనము ఒక ఇంపార్టెంట్ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం పొందుకోవాలంటే ఒక ఇంపార్టెంట్ మాట ఏంటంటే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. ప్రియులారా సంగతి మర్చిపోకుడి. ఆగండి. ఎప్పుడు కూడా ఈ మాట మనము మర్చిపోకూడదు. ప్రతి క్షణము కూడా గుర్తు పెట్టుకోవాల్సిన మాట. చదవండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరములు ఒక దినము వలనే ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే అందరూ మారు మనసు పొందాలి. అందరూ కూడా మన హృదయాల్లో దేవుని అంగీకరించాలి అనుకుంటున్నాం. ఇంకా దేవుడు రాకడ సమీపంగా ఉంది. ఆయన ఇంకా చాలా సంవత్సరాల పాత ఏమో ఇంకా రావడానికి అనుకుంటున్నాం. ఆయన జీవితంలో ఆయన దృష్టిలో ఎలాగంటే ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలనే ఉన్నాయంటున్నారు. నువ్వు అనుకుంటున్నావు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయలే, ఇంకా నేను ఇంకా మారు మనసు పొందుతానులే, ఇంకా నేను బాప్తిసం తీసుకుంటానులే అనుకునే సమయం వృధా చేస్తున్నావేమో. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కిందికి చదివినట్లయితే ఒక దొంగ ఇలా వస్తాడు, ఆయన అదే విధంగా వస్తానని సెలవిస్తున్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు నిక్కటమైన వేండ్రములతో లయమైపోవును. చదవండి కిందను. దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. కావున ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశంలో నవ్వుకొని లయమైపోనట్లు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్లు దేవుని దినపు రాకడ వరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను. ఆ మాటలు మనకి ఇంపార్టెంట్. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అందుకే మొదటిగా ఈ మాట ఏం చెప్తున్నారంటే, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి. ఈ మాట మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియులారా మన ఒక సంగతి మర్చిపోకుడి. చివరి వచనం, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను మీరు ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మనం అనుకుంటున్నాం ఎవరు చూస్తారులే, ఎవరు వస్తారులే అనుకుంటున్నామేమో. దేవుడు ప్రతి క్షణము కూడా ఆయన కన్ను నీ మీద నా మీద ఉంది. అందువలన మనము సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా రక్షణ పొందలేనంటే వారి కొరకే ప్రార్థన చేద్దాం. ఎవరైతే మారు మనసు పొందలేదో వారి కొరకే ప్రార్థన చేద్దాం. ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో వారి కొరకే మనం ప్రార్థన చేద్దాం. దేవుడి అక్కడ అతి సమీపంగా ఉంటుంది కనుక ఆయన రాకడ సమయంలో మనం లేవనెత్తబడాలంటే, ఆయన వచ్చే సమయంలో అందరూ కూడా లేవనెత్తబడాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. అందుకే ఆయన లేట్ చేస్తున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. కనుక మనకి సమయం లేదు. మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక, అలాగే దేవుని యొక్క రాకడ అలాగే ఉంటుంది కనుక మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి మనందరికీ తెలుసు, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. మరి ఆ కాన్సెప్ట్ తీసుకుంటే ఇంకొక అరగంట సమయం పడుతుంది. వారందరూ కూడా ఎంతో 5 మంది ఏమో బుద్ధి కలిగిన వారే ఉన్నారు, 5గురేమో బుద్ధి లేని వారే ఉన్నారు. మరి వారి యొక్క జీవిత నడవడికను చూసినప్పుడు పెండ్లు కుమారు వచ్చే సమయానికి ఎవరు లోపలికి వెళ్ళారండి? బుద్ధి కలిగిన వారు, సిద్ధపాటు కలిగిన వారు.
మరి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఈ రోజున ఈ క్షణమే ప్రభు యొక్క రాకడ వస్తే మరి నీవు ఆయనతో పాటు లేవనెత్తబడతావా? ఆయనతో పాటు మనం వెళ్ళగలమా? అది ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ఈ లోకము మనకి శాశ్వతం కాదండి, తాత్కాలికమే. మన ప్రయాణం ఇది. ఈ లోక ప్రయాణంలో మనం ముందుకు సాగుతున్నాము. మన చివరి ప్రయాణం ఎక్కడికంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఇప్పుడే పరిశుద్ధులుగా మనం జీవించాలి. కనుక ఆయన రాకడ వచ్చే వరకు కూడా మనం పరిశుద్ధులుగా జీవిద్దాం. అందరూ కూడా లేచి నిలబడతాం. అందరూ కూడా లేచి నిలబడి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. దేవుడు వాక్యం ద్వారా ఎవరితో ఏ విధంగా మాట్లాడాడో అది ఒక్కసారి మన హృదయాలను పరిశోధించుకుందాం. ఖచ్చితంగా ఏదైనా వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటారు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. నాయన, ఈ లోకంలో మేము జీవించాలంటే ముందు నిన్ను సొంత రక్షకుడికి మేము అంగీకరించాలి ప్రభువా. నీ బిడ్డలుగా మేము జీవించాలి తండ్రి. నేను నీ పిల్లలకు మేము వారసత్వం కలిగి ఉండాలి తండ్రి. ప్రభువా, తండ్రి అని నేను పిలవాలంటే నాయన నీ బిడ్డగా నేను ఉండాలి తండ్రి. ప్రభువా, నీ బిడ్డగా నన్ను అంగీకరించు ప్రభువా. నాయన నీ బిడ్డగా నన్ను స్వీకరించు ప్రభువా. ఆయన నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో పిల్లలుగా ఉంటావో ఆయన ఆశీర్వాదాలన్నింటికి కూడా నువ్వు వారసుడు అవుతావు. ఆయన నీ మరణ పాసిన జీవితాల నుండి నేను లేవనెత్తుతాడు. నీ రోగం నుండి ఆయన నేను కాపాడుతాడు. నీ శ్రమల నుండి ఆయన నేను కాపాడుతాడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు సమృద్ధిగా పొందుకుంటావు. కనుక ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. అదేవిధంగా ఆయన విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. మన భారము మన మీద మోసుకుంటున్నాము. మన భారము మన కాడి మన మీద మోసుకుంటున్నామేమో. ప్రియమైన సహోదరి సహోదరు, ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఓ నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన బిడ్డ, నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారుడు అని ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ భారమంతా కూడా ఆయన మీద వేయి. ఏ టెన్షన్స్ పెట్టుకోవద్దు. మనకి రక్షకుడు ఉన్నాడు, మనకి సహాయం చేసేవాడు ఉన్నాడు. కొండల చేతులెత్తి పిలిచినప్పుడు ఆయన నీకు సహాయం చేసి దేవుడై ఉన్నాడు. మనం రెండు చేతులు పైకెత్తి దేవా నాకు సహాయం చేయి ప్రభు అంటే ఆయన వెంటనే నీ దగ్గరికి వచ్చి సహాయం చేస్తాడు. కానీ పిలవడం నీదే లేటు, దేవునికి మొరపెట్టడం నీదే లేటు. ఇప్పుడే ఆయన సొంత రక్షకుడిని నువ్వు అంగీకరించి ప్రభు నేను ఇంకా నీలో బలంగా నిలబడాలి ప్రభు. నాయన నాలో నీకు మధ్య ఏదైనా భేదం ఉన్నట్లయితే, ఏదైనా అడ్డంగా ఉన్నట్లయితే ఇప్పుడే తీసివేయి ప్రభు. నాయన నీ బిడ్డలుగా నన్ను అంగీకరించు ప్రభు. నాయన నిన్ను తండ్రిగా పిలవడానికి నాకు సహాయం చేయండి ప్రభు. నాకు విశ్రాంతిని దయచేయి ప్రభు. నాయన 2025 సంవత్సరం ఎన్నో శ్రమతో నేను ఉన్నాను తండ్రి. ఈ 2026 సంవత్సరంలో నాకు నెమ్మది, శాంతి, సమాధానం దయచేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఆయన మనకి విశ్రాంతిని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, మనం విశ్రాంతిని పొందుకుండాలంటే పరిశుద్ధులుగా మనం జీవించాలి. పరిశుద్ధత నీలో లేకపోతే నువ్వు ఎంత చేసిన వ్యర్థమే. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉండాలి. ఆయన పరిశుద్ధ సహవాసం మనకి తోడుగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించినంత కాలం పరిశుద్ధిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధిగా ఉండాలి, పరిశుద్ధిగా జీవించాలి. అప్పుడే నువ్వు ఆయనతో పాటు సన్నిహితంగా ఉంటావు. ఒక తండ్రి కుమారుడు ఏ విధంగా సన్నిహితంగా పిలుచుకుంటాడో, ఒక తండ్రి కేవలం ఒక కుమారుడు మాత్రమే నాన్న అని పిలవగలడు. బయట వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా పిలవలేరు. అదే అధికారం నువ్వు కలిగి ఉండాలంటే నీవు పరిశుద్ధుడిగా జీవించాలి. పరిశుద్ధుడిగా జీవించినప్పుడు దేవుడు నీకు స్వతంత్రాన్ని అనుగ్రహిస్తాడు, స్వతంత్రంగా నిన్ను చేస్తాడు. సాతాను నీ మీద ఏ అధికారం చేయడానికి దేవుడు అనుమతి ఇవ్వడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమల నుండి దేవుడికి స్వతంత్రులుగా చేస్తాడు. నీ కష్టాల నుండి దేవుడు స్వతంత్రులుగా చేస్తాడు. నీ బాధల నుండి దేవుడిని స్వతంత్రులుగా చేస్తాడు. నీవు ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు సాగు. అందుకే సెలవిస్తున్నాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఇప్పుడే మారు మనసు పొందండి. అందుకే ఆయన ఇంకా మన మధ్యకు రాలేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇదే సమయం, ఇదే తగిన సమయం. ఇప్పుడే నువ్వు మారు మనసు పొందు. ఇప్పుడే నమ్మి రక్షణ పొంది బాప్తిసం తీసుకో. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు సూటిగా నీతో నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో గొప్ప మేలును జరిగించే
కనికరించాలన్నా, నువ్వు గొప్ప కార్యములు చూడాలన్నా దేవుడు ఇప్పుడే నీకు సహాయం చేయగలగా. దేవుడు నీతో ఉండాలి. నీవు దేవుని వెలుగు. దేవుడు గొప్ప కార్యం నీ పట్ల జరిగిస్తాడు. నమ్మి బాప్తిస్మం పొందు, రక్షణ పొందు. ఏ విధంగా అయితే సోదరులో ప్రవేశించుకున్నట్టు మెలుగుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పినాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉందాం. సోదరులో పడిపోకుండా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. ప్రభువా, నా ప్రార్థన ఆయుధం తండ్రి. ప్రభువా, నాకు ఏది వచ్చినా సరే నేను ప్రార్థన ద్వారా చేయిస్తాను. ప్రార్థన నాకు ఆధారం తండ్రి. ప్రభువా అని ప్రార్థన ద్వారా ముందుకు సాగుతాం. మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆయన ఈ పునరుద్ధాన దినమున ఈ విధంగా మమ్మల్ని చెత్త కూర్చున్నట్టు నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఈ ఆరాధనలో నువ్వు మాతో ఉండి మాట్లాడినది నీకు వందనాలు తండ్రి. నేను కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించు తండ్రి. ప్రభువా, నేను తండ్రి ప్రతి ఒక్క జీవితంలో గొప్ప కార్యములు జరిగించు తండ్రి. ఆయన తండ్రి ప్రభువా, నేను నువ్వు ఇచ్చిన వాగ్దానము దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికే సమస్తమును సమకూడి జరుగుతున్నామని సెలవించావు తండ్రి. నాయన మేమందరం కూడా మేలు పొందుకోవాలి తండ్రి. ప్రభువా, నీ బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాము. నాయన తండ్రి ప్రభువా, నాయన తండ్రి నన్ను ఎవరైతే ఈ రోజు రాలేకపోయారో వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభువా, వారికి పూర్ణ ఆరోగ్యం, బలము, శక్తిని దయచే తండ్రి. అదే ఎవరైతే నేను ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారి జీవితంలో కూడా గొప్ప మేలును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ఆయన ప్రార్థన అవసరం ఎవరెవరైతే తెలియజేస్తున్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, నేను నువ్వు మాట్లాడే దేవుడు, కార్యములు చేసే దేవుడు తండ్రి. ప్రభువా, నేను మూగవారిని మాట్లాడించే దేవుడు తండ్రి. నేను నడవలేని వారిని నడిపించే దేవుడు, రక్తస్రావం గల వారిని నువ్వు రక్షించిన దేవుడు తండ్రి. ప్రభువా, నేను ఎవరైతే ప్రార్థన అవసరం కోరినారో ప్రతి ఒక్క అవసరమును యేసు నామములో తీర్చును గాక. ప్రతి ఒక్క అవసరము యేసు నామములో తీరును గాక. నేను ప్రతి అవసరమును నేను తండ్రి ప్రభు నీ పాద సన్నిధికి మొరపెట్టుచున్నాం. నేను ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మేలును దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రభువా, నేను ఇక్కడి నుంచి మేము తిరిగి వెళ్తున్నప్పుడు నీ కృప, నీ శాంతి, నీ సమాధానము మాకు దయచే తండ్రి. ప్రభువా, నేను ఈ లోకంలో మేము ఉన్నప్పుడు నేను సాతాను ఎంతగానో మమ్మల్ని శోధిస్తూ ఉన్నప్పుడు నీ సహాయం మాకు తోడు ఉండాలి తండ్రి. మమ్మల్ని స్వతంత్రులుగా చేయండి ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని దీవించి కాపాడమని అడుగుచు నేను తండ్రి. ప్రభు మరొకసారి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని నేను తండ్రి. ప్రభా, నేను తండ్రి ప్రభా గర్భంతో ఉన్న శిష్యుని జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా, తల్లిని బిడ్డను దీవించి ఆశీర్వదించు తండ్రి. నేను తగిన సమయంలో తల్లిని బిడ్డను వేరుపరిచి చక్కటి బిడ్డను
బిడ్డను ఆయన తండ్రి ప్రభా, అన్ని అవయవములు కలిగిన చక్కటి బిడ్డను వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నీవే కాపాడు తండ్రి. ఆయన తండ్రి బిడ్డ బయటకు వచ్చేంత వరకు కూడా నీ కృప కాపుదల బిడ్డకి తల్లికి తోడుకుని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఆయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదిస్తాను నమ్మచ్చు. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం చెల్లించుకుంటూ అతి తొందరలో రావచ్చున్న నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి, ప్రభు యేసు రక్తమే సంపూర్ణంగా చేయి, అపవాది రక్త నాశనమే కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. మన ప్రియ పరలోకపు తండ్రి అయిన ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధ అన్యోన్య సహవాసము మీకును మనకి మనందరికి కూడా ఆయన రాకడ వచ్చేంత వరకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ